నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశంలోనే తెలంగాణ వెలుగులీనుతోందన్న ముఖ్యమంత్రి. నిర్మాణాత్మక పాలనతో ఆదర్శంగా నిలిచామని కేసీఆర్ వెల్లడి. తెలంగాణ ప్రగతిశీల సంపన్న రాష్ట్రమన్న కేంద్ర మంత్రి గడ్కరీ. 32 జిల్లాలను నేషనల్ హైవేలతో అనుసంధానిస్తున్నామని వెల్లడి. 18 నెలల్లో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ తెస్తామన్న సర్కార్. మరో 15 ఏళ్లు అభివృద్ధికి ఢోకా లేదని మంత్రి కేటీఆర్ విశ్వాసం. పక్క రాష్ట్ర సమస్యలను ప్రస్తావించిన కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం. బాధ్యత గల వ్యక్తి అలా మాట్లాడడం సరికాదన్న ఏపీ మంత్రులు. పాలమూరులో వలసలు ఆగడం అబద్ధమన్న బండి సంజయ్. ముంబైకి వెళుతున్న బస్సెక్కి కూలీలతో మాటా ముచ్చట. గుంటూరు బీటెక్ విద్యార్థిని హత్య కేసులో దోషికి ఉరిశిక్ష. న్యాయం జరిగిందని కుటుంబ సభ్యుల హర్షం. దేశం బలమైన ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తోందన్న ప్రధాని. భవిష్యత్ సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహిస్తోందని వ్యాఖ్య. తెలంగాణ అభివృద్ధి చెందితే భారతదేశం ప్రగతి సాధించినట్లేనని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రగతిశీల సంపన్న రాష్ట్రమన్న ఆయన నీరు, విద్యుత్, రహదారులు, కమ్యూనికేషన్లే అభివృద్ధికి మూల స్తంభాలని పేర్కొన్నారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్న గడ్కరీ మరో 3 నెలల్లో శంకుస్థాపనకు వస్తానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు కనిపిస్తున్నాయన్న కేంద్ర మంత్రి అభివృద్ధితోనే పేదరికాన్ని నిర్మూలించగలమని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 12 హైవేల విస్తరణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి హైదరాబాద్, శంషాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానించామని తెలిపారు. తెలంగాణలో 2014లో 2511 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు మాత్రమే ఉండేవన్న ఆయన ప్రస్తుతం 4996 కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరిగిందని వివరించారు. గత 8 ఏళ్లలో కొత్తగా 2450 కిలోమీటర్ల హైవేలను నిర్మించినట్లు తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం తెలంగాణలో 3 లక్షల కోట్లు ఖర్చు చేశామన్న కేంద్ర మంత్రి రానున్న రోజుల్లో మరింత వేగంగా హైవేల నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. దేశంలో నిర్మించే 26 గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేల్లో తెలంగాణ మీదుగా 5 రహదారులు వెళ్తాయని తెలిపారు. పెట్టుబడులు లేకుండా అభివృద్ధి సాధించలేమన్న గడ్కరీ అభివృద్ధితోనే పేదరికాన్ని నిర్మూలించగలమని వ్యాఖ్యానించారు. तेलंगाना एक प्रगतिशील, समृद्ध और संपन्न राज्य है. हम अक्सर एक बात कहते हैं कि अलग भाषा, अलग वेश, फिर भी हमारा एक देश. और हमारे देश को अगर आगे ले जाना होगा तो हमारे देश का विकास होना चाहिए. और जो विकास होता है उसमें जो इकोनॉमिक प्रोग्रेस होता है उसके लिए हमारे लिए 4 बातें बहुत जरूरी होती है. 1 is water, power, transport and communication. Without these 4 pillars we cannot get investment in agriculture and in industry. And without investment we cannot make progress. And without progress we cannot eradicate poverty. मुझे खुशी है कि आज तेलंगाना में 2 प्रोजेक्ट्स का शुभारंभ हुआ, 17 प्रोजेक्ट का भूमि पूजन हुआ. पर जो कुछ हुआ था वो तो केवल ट्रेलर है. अभी तो सही फिल्म शुरू होना और बाकी है. हैदराबाद आईटी के दृष्टि से हमारी वर्ल्ड स्टैंडर्ड की सिटी है. हैदराबाद हमारे देश के इकोनॉमिक ग्रोथ का इंजन है. और इसलिए आने वाले समय में एक तेलंगाना समृद्ध, संपन्न और शक्तिशाली राज्य बने. जब तेलंगाना शक्तिशाली बनेगा तो भारत भी शक्तिशाली बनेगा. तो भारत प्रगति नहीं कर सकता. और इसलिए आत्मनिर्भर भारत बनाने के लिए $5 ट्रिलियन की इकोनॉमी बनाने का जो सपना प्रधानमंत्री मोदी जी का है वो पूरा करने के लिए तेलंगाना को भी समृद्ध और संपन्न करना होगा. मैं आपको विश्वास देना चाहता हूं कि इस सपने को पूरा करने के लिए इंटरनेशनल स्टैंडर्ड का रोड इंफ्रास्ट्रक्चर तेलंगाना में होगा. 2024 समाप्त होने के पहले तेलंगाना का रोड इंफ्रास्ट्रक्चर अमेरिका के बराबर होगा. ये वचन मैं आपको फिर से देता हूं. ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావాలంటే తగిన మౌలిక వసతులు ఉండాలని గడ్కరీ అభిప్రాయపడ్డారు. కేంద్రం త్వరితగతిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వటం వల్ల హైదరాబాద్ కు తాగునీటి సమస్య తీరిందని తెలిపారు. हमारे देश में पानी की समस्या जो है ये हमारे कुछ राज्यों के लिए बहुत ज्यादा है.
राजस्थान, गुजरात, महाराष्ट्र, कर्नाटक, तेलंगाना, तमिलनाडु, छत्तीसगढ़, मध्य प्रदेश, ओडिशा, इन राज्यों में पानी की बहुत दिक्कत है। जब मैं वाटर रिसोर्सेस मंत्री था तब मैंने महाराष्ट्र सरकार के साथ बैठकर और मेरे डिपार्टमेंट से सभी प्रकार की अनुमति मैंने रिट्रोस्पेक्टिव इस प्रोजेक्ट के लिए दी और मुझे खुशी है कि ये डैम कालेश्वरम के कारण हैदराबाद की भी पानी की समस्या को सुलझाया गया है। అభివృద్ధిలో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు కీలకమన్న గడ్కరీ త్వరలోనే శంకుస్థాపనకు వస్తారని తెలిపారు. భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. हम हैदराबाद के लिए रिंग रोड बना रहे हैं और ये रिंग रोड को मैंने मंजूरी दी है। इसमें से जो पहला पार्ट है उसको हमने डीपीआर फाइनल स्टेज में है और 3 महीने के अंदर इसके भूमि पूजन के लिए मैं फिर से हैदराबाद आऊंगा। तो इसके सदन पार्ट की बात माननीय मंत्री जी और सांसदगण कर रहे हैं। ये भी हाईवे इम्पोर्टेंट है। इसके लिए जो प्रिंसिपल पहले हाईवे के लिए हैदराबाद रिंग रोड के लिए तेलंगाना सरकार ने मान्य किया था, उसी के आधार पर उन्होंने लैंड एक्विजिशन का 50% हिस्सा देने का मान्य किया है। मैं दिल्ली जाकर पॉजिटिवली कंसिडर करके उसको भी मंजूर करूंगा, ऐसा विश्वास उनको देता हूँ। ये हाईवे जब बन रहा है तो स्टेट गवर्नमेंट से मेरा अनुरोध है कि इस हाईवे के बाजू में प्लान सिटी बनाइए, इंडस्ट्रियल क्लस्टर बनाइए, लॉजिस्टिक पार्क बनाइए। హైదరాబాద్ పరిధిలోని ఆర్ఓబీ, ఆర్యూబీల కోసం 3,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన గడ్కరీ రాష్ట్రంలోని మరిన్ని ఆర్ఓబీ, ఆర్యూబీల వివరాలను పంపిస్తే మరో 2,000 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. NH-16లో భాగంగా బీహెచ్ఈఎల్ వద్ద నిర్మించే ఫ్లైఓవర్ చాలా కీలకమైందన్న గడ్కరీ హైదరాబాద్లోని ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని అక్కడ నాగపూర్ తరహాలో ఒకే పిల్లర్పై 2 ఫ్లైఓవర్లను నిర్మించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అభివృద్ధిపై కేంద్రానివి మాటలే తప్ప కార్యాచరణ లేదని పురపాలక మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందిస్తున్న హైదరాబాద్ వంటి నగరాలను ప్రోత్సహించడం లేదని ఆరోపించారు. హైదరాబాద్లో మరో 15 ఏళ్లు అభివృద్ధికి ఢోకా లేదన్న కేటీఆర్ 18 నెలల్లో హైదరాబాద్కు కొత్త మాస్టర్ ప్లాన్ తీసుకువస్తామని ప్రకటించారు. హైదరాబాద్లో క్రెడాయి ప్రాపర్టీ షోను పురపాలక మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైటెక్స్ లో 3 రోజుల పాటు ప్రదర్శన సాగనుంది. స్థిరాస్తి రంగంతో పాటు ఐటీ, లైఫ్ సైన్సెస్, పారిశ్రామిక రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆర్థిక వృద్ధిలో తెలంగాణ తన శక్తికి 2 మేర ప్రతిభ కనబరుస్తోందని స్పష్టం చేశారు. సంపద సృష్టి కోసం తెచ్చే అప్పులను పెట్టుబడిగానే చూడాలన్న మంత్రి దేశ ప్రగతికి తోడ్పడుతున్న హైదరాబాద్ కు కేంద్రం నుంచి సహకారం మాత్రం లేదని విమర్శించారు. సంవత్సరానికి హైదరాబాద్ గానీ, బెంగళూరు గానీ, ఢిల్లీ గానీ, చెన్నై గానీ, ఇంకోటి గానీ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 10,000, 15,000 కోట్ల ఒక భారీ మొత్తం ఇట్లాంటి నగరాలకు ఇస్తేనే దానికి అవసరమైతే కండిషన్ పెట్టండి. మేము 10,000 కోట్లు ఇస్తాం, మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఇవ్వండి అనే కండిషన్ పెట్టి ఆ రకంగా ఒక 5 ఏళ్ల పాటు డ్రైవ్ చేస్తే తప్ప ఈ దేశం మనం అనుకున్నంత వేగంగా ముందుకు పోదు అని చెప్పి చూశారు. సరే, ఆయన వినలేదు, అది వేరే మాట. నేను రాజకీయంగా విమర్శలు నేను చేయను. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ రాశారు హోమ్ ఫర్ ఎవ్రీవన్ అన్నారు. ఒక పెద్ద ఆయన కూడా అన్నాడు హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అన్నాడు. చక్కటి ఉద్దేశం. అయిందా? జరిగిందా? 2022 కల్లా ఫార్మర్ ఇన్కమ్ డబల్ అన్నారు. ఏడ డబల్ అయింది? గుజరాత్లో అయిందా? మహారాష్ట్రలో అయిందా? ఏ ఊర్లో అయిందో చూపెడితే నేను కూడా వస్తా. 2022 కల్లా బుల్లెట్ రైలు ఉరుకుతాయి దేశంలో అన్నారు. 7 ఉరుకుతున్నాయి బుల్లెట్ రైళ్లు. డైలాగులతో ఏమవుతుంది? ఊకదంపుడు ఉపన్యాసాలు, డైలాగులు, ఊదరగొట్టడం, పేపర్లలో కనబడడం, వీటితో అయిపోవు పనులు. 15 లాక్ దేతం, నోటికి ఏది పడితే చెప్పారు. మేము అట్లా చెప్పలేదు. అడ్డగోలు జమాబంది మాటలు మేము చెప్పలేదు. చెప్పకుండానే చేసి చూపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. 111 జీవోపై విపక్షాలది అనవసర రాద్ధాంతమని కేటీఆర్ మరోసారి విమర్శించారు. అన్ని పార్టీలు 111 జీవోను రద్దు చేస్తామని గతంలో ప్రకటించాయని గుర్తు చేశారు. ఇక్కడ మా ప్రతిపక్షం ఎట్లా ఉందంటే, ఏ బిల్డింగ్ పక్కన నా ఫోటో ఉంటే ఈ బిల్డింగ్ వాడిదే అంటారు. వాడు ఒకడు అంటాడు పిచ్చోడు 111 జీవో నా కోసం ఎత్తేశారంట. ఏమనాలి నేను? 111 జీవోలో 130,000 ఎకరాలు నాయేనా? 130,000 ఎకరాలు మొత్తం నేను కబ్జా పెట్టి కూర్చొని ఉన్నానా? ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రంలో ఇంత దివాలకోర రాజకీయమా? కేసీఆర్ గారు 2014 పూర్వమే మాటిచ్చున్నారు. వేల మంది అటెండ్ అయిన పబ్లిక్ మీటింగ్లో ఓపెన్గా చెప్పారు తప్పకుండా ఈ జీవో తీసేస్తాం అని. 2014 పూర్వమే చెప్పినారు. 18లో చెప్పారు. తర్వాత ఎన్నో దఫాలు అసెంబ్లీలో చెప్పారు, బయట కూడా చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు కూడా అక్కడ మాటిచ్చి వచ్చారు. 111 జీవో రద్దు చేస్తాం అని ప్రతి పార్టీ చెప్పింది. కానీ కేసీఆర్ చేస్తే ఇక ఆయనకు భూములు ఉన్నాయంట, ఇంకేదో ఉన్నాయంటే దానికి దురుద్దేశాలు ఆపాదించరు. ఇదా పద్ధతి? నిర్మాణ రంగంలో పలు సమస్యలను క్రెడాయి ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కు విన్నవించారు.
రిజిస్ట్రేషన్ ఛార్జీలు, సిమెంటు ధరలు తదితరాలపై మంత్రికి విజ్ఞప్తి చేశారు. 111 జీవో రద్దుపై హర్షం వ్యక్తం చేసిన క్రెడాయి ప్రతినిధులు ఆ భూముల అభివృద్ధిలో తమను భాగం చేయాలని కోరారు. తప్పుల తడకగా ఉన్న మాస్టర్ ప్లాన్ను సంస్కరించాలని విన్నవించారు. మాస్టర్ ప్లాన్ చేసినప్పుడు 2012-13లో అలోమీ టు సే దట్ ఒక తప్పులు తడకలాగా చేసేశారు. ఫీల్డ్కి వెళ్ళి చూసుకోకుండా ఆఫీసులోనే కూర్చొని చేశారు సార్. అకార్డింగ్ టు దేర్ ఓన్ అడ్మిషన్ 5000 తప్పులు ఉన్నాయి అఫీషియల్గా. ఒక 1.5 year టైం ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయాలి సార్. లేకపోతే మనం దెన్ వీ విల్ గెటింగ్ బ్యాక్ టు వాట్ వీ యూస్ టు ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ దీస్ లకునాస్. ఇప్పుడు వీలైతే ఒక 3 monthsకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో ఏదైనా వెసులుబాటు కలిగిస్తే దట్ మే డిక్రీజ్ ద రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్, బట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద టర్న్ ఓవర్ వేర్ ద మనీ విల్ బి దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో అప్పుడు కూడా ఏదైనా కొంచెం ధైర్యంగా ఇంకొంచెం ముందుకు పోవడానికి చాలా అవకాశం ఉంటుంది సార్. యాదగిరిగుట్టలో 2 అంతస్తుల భవనం కుప్పకూలింది. 4 మృతి చెందారు. శిథిలాల కింద 6 చిక్కుకున్నట్లు సమాచారం. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. యాదగిరిగుట్టలో 2 అంతస్తుల భవనం కుప్పకూలింది. 4 మృతి చెందారు. శిథిలాల కింద 6 చిక్కుకున్నట్లు సమాచారం. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? సహాయ చర్యలు కొనసాగుతున్నాయా? మనకి యాదగిరిగుట్ట పట్టణంలో ఈరోజు సాయంకాలము సుమారు 1 గంట ప్రాంతం కింద ఒక్కసారిగా 30 ఏళ్ల కింద పాత భవనం ఒక్కసారిగా కూలిపోయింది సార్. ఆ భవనం కింద దాదాపు ఒక 2 షాపులు ఉన్నాయి సార్. ముందు భాగంలో, వెనుక భాగంలో కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. ఒక్కసారిగా షాప్ దగ్గరకు వచ్చిన వ్యక్తులు కొంతమంది అక్కడ ఫ్యామిలీ అంటే గృహస్థులు ఉండడం తోటి ఒక్కసారిగా పాత భవనం ఏంటంటే అకస్మాత్తు ఒకసారి కూలడం తోటి ఆ శిథిలాల కింద 4 అక్కడికక్కడికి చనిపోవడం జరిగింది సార్. ఇప్పటి వరకు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన వెంటనే ఇంకొక 2 పరిస్థితి విషమంగా ఉండడంతో భువనగిరి ఏరియా ఆసుపత్రి తరలించడం జరిగింది. ఇక్కడ పాత భవనం కాబట్టి ఒక్కసారిగా తోటి అక్కడ శిథిలాల కింద ఒక 4 ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొంత ట్రాఫిక్ మీద జామ్ అయినప్పటికీ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు అసలు ఒక్కసారి భవనం కూలడంతో దాని కింద ఉన్న వ్యక్తులు అకస్మాత్తుగా చనిపోయడం జరిగింది. ఇంకో 2 ఉన్న సమాచారం వారి పరిస్థితి కూడా విషమంతో భువనగిరి తరలిస్తున్నారు సార్. ఇప్పుడు గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది చంద్రశేఖర్? సార్, గాయపడ్డ వారిని ఊటావుటిన వారిని జేసీబీ ద్వారా సహాయక చర్యలు చేపట్టి వారిని స్థానికంగా ఉన్న భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది సార్. వారిని భవనం కూలడానికి ప్రధానంగా శిథిలావస్థకు చేరడం పాత భవనం అవడం వల్లే కూలిపోయిందా? ఎస్ సార్. అయితే ఈ యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరామ్ నగర్ అంటే ప్రధాన రహదారి వెంట శ్రీరామ్ నగర్ కాలనీ వెంట ఉన్న భవనం సార్. ఇది రోడ్డు తాకిడి భవనం, అంటే ఎక్కువ వాహన రాకపోకలు శబ్దం గానీ ఉంటుంది సార్. పాత భవనం సుమారు ఒక 30 ఏళ్ల పైగా ఉన్న భవనం సార్. దాన్ని తొలగించాలి శిథిలావస్థ చేరుకున్నప్పటికీ అందులో గృహస్థులు ముందు భాగంలో 2 షాపులు రన్ అవుతున్నాయి సార్. ఆ షాప్ లో ఉన్న షాపుకు సంబంధించిన 2 వ్యక్తులు ఆ కుటుంబ సంబంధించిన 2 వ్యక్తులు వారు ఒకసారి భవనం కూలతోటి ముచ్చేయడం జరిగింది సార్. శిథిలాల కింద ఇంకా చిక్కుకొని ఉన్నారా చంద్రశేఖర్? ఎవరన్నా సార్ 6 గుర్తించారు సార్. ప్రాథమిక అంచనా ప్రకారం భవనం కూలగానే 6 ఉన్నట్టు గుర్తించగానే వారు ఉటావుటిగా స్థానికంగా ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ పోలీసు వాళ్ళు, ఫైర్ వాళ్ళు సహాయక చర్యలు చేపట్టి ఆ శిథిలాల కింద ఉన్న 6 అంటే అందులో 4 గుర్తించారు సార్. 4 చనిపోవడం జరిగింది. మిగతా 2 పరిస్థితి విషమంతో ఆసుపత్రి పంపడం జరిగింది సార్. ధన్యవాదాలు చంద్రశేఖర్.
యాదగిరిగుట్టలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. 4 మృతి చెందారు. శిథిలాల కింద 6 చిక్కుకున్నట్లు సమాచారం. యాదగిరిగుట్టలో కుప్పకూలిన రెండంతస్తుల భవనంలో పలువురికి గాయాలయ్యాయి. వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. యాదగిరిగుట్టలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. 4 మృతి చెందారు. శిథిలాల కింద మొత్తం 6 ఉన్నట్లు సమాచారం. భవనం కింద మరికొందరు ఉన్నట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. యాదగిరిగుట్టలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. 4 మృతి చెందారు. శిథిలాల కింద 6 చిక్కుకున్నట్లు సమాచారం. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. యాదగిరిగుట్టలో రెండంతస్తుల భవనం కూలింది. 4 మృతి చెందారు. శిథిలాల కింద మొత్తం 6 ఉన్నట్లు సమాచారం. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 4 మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని భువనగిరి ఆసుపత్రికి తరలించారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. యాదగిరిగుట్టలో రెండంతస్తుల భవనం కూలింది. 4 మృతి చెందారు. శిథిలాల కింద మొత్తం 6 ఉన్నట్లు సమాచారం. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దత్తురెడ్డిని అడిగి తెలుసుకుందాం. దత్తు, అక్కడ ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయా? తాజా పరిస్థితి ఏంటి? యాదగిరిగుట్ట పట్టణంలో శిథిలావస్థలో ఉన్న రెండంతస్తుల భవనం కొని 3 మృతి చెందిన ఘటన
సాయంత్రం చోటు చేసుకుంది. ఇందులో గుండ్లపల్లి దశరథ్, ఉపేందర్ తో పాటు ఆ చిత్రావస్థ భవనంలో కొనసాగుతున్న బట్టల షాప్ లో దుస్తులు కొనడానికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కూడా మృతి చెందినట్లు పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరోవైపు సీను అనే వ్యక్తి కూడా ఆయన ఇప్పుడే భువనగిరి ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఇందులో 4 ఈ శిథిలావస్థలో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంకొంతమంది ఏమైనా ఉన్నారా, అందులో చిన్నపిల్లలు ఏదో ఉన్నారని చెప్తున్నారు. దాంతో పాటు ఆ చిన్నపిల్లలు ఉన్నారు లేదా అనేది ఒక 5-10 నిమిషాల్లో మనకు తెలుస్తుందని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ మొత్తం తొలగిస్తే గానీ ఇందులో ఎంతమంది మృతులు అని చెప్పడానికి వీల్లేదని పోలీసు వర్గాలు చెప్తున్నారు. ఇప్పటికైతే మనకి పోలీసు వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 3 అక్కడికక్కడే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోగా శ్రీను అనే వ్యక్తి ఈ పరిస్థితి కొద్దిగా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన భువనగిరి ఆసుపత్రికి తరలించారు. ధన్యవాదాలు దత్తురెడ్డి. మైనార్టీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని, మైనార్టీల పిల్లలకు పాఠశాలలు, వసతి గృహాలు నిర్మించామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగునీరు, తాగునీటి సమస్యలు లేకుండా చేశామని, అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన, కోతలు లేని విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుకు మంత్రులతో పాటు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ముస్లిం మత పెద్దలు వచ్చారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వం నిర్మాణాత్మక పాలన అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ పర్యటన అంతా ఓ డ్రామా అంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూ కశ్మీర్కు సంబంధించిన వ్యవహారాలపై పాకిస్తాన్కు మాట్లాడే హక్కు లేదంటూ గట్టిగా సమాధానమిచ్చింది. ప్రధాని పర్యటనను డ్రామా అనడంలో పాక్ ఉద్దేశ్యం ఏంటని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి ప్రశ్నించారు. జమ్మూలో ప్రధానికి లభించిన ఘన స్వాగతం, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఫోటోలు ప్రధాని పర్యటనపై రేకెత్తే అనుమానాలకు సమాధానాలని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్లో జరిగే వ్యవహారాలపై స్పందించేందుకు పాకిస్తాన్కు ఎలాంటి హక్కు, స్థాయి లేదని కౌంటర్ ఇచ్చారు. గత ఆదివారం జమ్మూ కశ్మీర్లో పర్యటించిన ప్రధాని మోదీ చీనాబ్ నదిపై 2 జల విద్యుత్ ప్రాజెక్టులతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఈ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన పాకిస్తాన్ అక్కడ పరిస్థితులు సజావుగా ఉన్నట్లు నమ్మించడానికి వేసిన మరో ఎత్తుగడ అని ఆరోపించింది. చీనాబ్ నదిపై చేపట్టిన ప్రాజెక్టులపై తమకు అభ్యంతరాలున్నాయని, వాటికి సంబంధించిన సమాచారాన్ని భారత్ తమతో పంచుకోలేదని పేర్కొంది.